హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అమావాస్య కదండి. అమావాస్య రోజు అయితే నేను ఇంట్లో ఇలా పూజ చేసుకొని వెళ్ళానండి. శివాలయానికి వెళ్ళి నవగ్రహాలు అయితే తిరిగానండి. ఇంట్లో దీపారాజన చేసి ఇండ్లంతా ముందుగా అయితే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత పువ్వులతో దేవుణ్ణి అలంకరించి దీపారాధనను సిద్ధం చేసుకొని దీపారాధన అయితే ముట్టిచ్చేసానండి. తర్వాత హారతి అయితే ఇవ్వడం జరిగిందండి. తర్వాత నేను శివాలయానికి అయితే వెళ్ళానండి. వెళ్ళి శనిదేవునికి అయితే నేను పూజ చేశానండి. శనిదేవునికి అయితే ఇలా దేవునికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఎర్రటి పూలు అన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళాను. అక్కడ దేవుని గుడికి అయితే వెళ్ళేసానండి. శివాలయానికి వెళ్ళేసి ముందుగా అయితే శివుణ్ణి అయితే ముక్కున్నానండి. ముక్కొని తర్వాత ఇట్లా ప్రిపేర్ చేసుకుంటానండి. దీపం అయితే నవగ్రహాలకైతే దీపం పెడుతున్నానండి. శనిదేవునికి అయితే దీపం పెడుతున్నాను. నేను పూజా విధానం అంతా చూపించాను, ఒకసారి చూడండి. మొత్తం అనేది నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది పెట్టాను. ఈయన శనిదేవుడు అండి. ముందుగా అయితే దీపాన్ని అయితే వెలిగించాను. పూలు పెట్టి ఎర్రటి పూలతో అలంకరించి నేను దీపాన్ని అయితే ముట్టిస్తున్నాను. ఇలా ప్రతి అమావాస్య రోజు చేయాలండి. ఏమన్నా గ్రహ దోషాలు ఉంటే పోతాయనేది మన పెద్దవాళ్ళ నమ్మకం. మన పూర్వకాలం నుంచి ఇలా చేస్తూనే ఉన్నామండి. నేను పెళ్లి కాకముందు కూడా చాలాసార్లు నేను నవగ్రహాలు అయితే తిరిగానండి. నాకు అంతా మంచి జరిగింది. ఏదన్నా మనకు అనుకోని సమస్య వచ్చినప్పుడు ఆ దేవుడినే నమ్ముకోవాలంటే పరిష్కరిస్తాడు ఖచ్చితంగా. అయితే దీపాన్ని అయితే వెలిగించుకొని అగరబత్తులు కూడా వెలిగిస్తున్నానండి. అగరబత్తులు కూడా వెలిగించి మొత్తము ఇక్కడ మాకైతే పెట్టుకోవడానికి ఇచ్చారు. అక్కడ 2 ఇక్కడ 2 అని పెట్టేశాను. మొత్తం అన్ని దేవుళ్ళకైతే నేనైతే ఎర్రటి పూలు అయితే పెట్టానండి. అన్నీ తెచ్చుకున్నాను. 9 నవగ్రహాలకు అనేది పెట్టాను. శనిదేవునికి అయితే ఎక్కువ పెట్టేశాను. మనం చేస్తున్నది ఈరోజు అమావాస్య రోజు శనిదేవునికి అయితే పూజ చేస్తున్నాం కదండి. అందుకు నేను ఎక్కువ తెచ్చుకున్నాను. పొద్దున్నే వెళ్ళండి. నాది ఈ పూజ అంతా 7:30 కల్లా అయిపోయిందండి. మనకు సూర్యుడు రాకముందుకి, అంటే ఈరోజు కొద్దిగా మోడంగా ఉందండి. అందుకు నేను తొందరగానే వెళ్ళాను. మళ్ళీ వర్షం పడుతుంది కదండి. అందుకు తొందరగా వెళ్ళేసి మనకు సూర్యుడు వచ్చేలోపు వెళ్ళేసానండి. ఉదయాన్నే ఎప్పటికైనా నవగ్రహాలు తిరగడం కానీ నవగ్రహాల పూజ చేయాలంటే ఉదయాన్నే చేయాలండి. నేనైతే ఏమీ తినకుండా వెళ్ళి చేసేసానండి. ఇంకా మళ్ళీ వచ్చేసి నేను ఇక్కడ మొత్తాన్ని ఇక్కడ అంతటా ఊదికట్లయితే వెలిగిస్తున్నానండి. మనము నవగ్రహాలు తిరిగేటప్పుడు ఖచ్చితంగా 9 సార్లైనా తిరగాలో, లేదంటే 11 సార్లనే తిరగాలి, లేదంటే 108 ప్రదక్షిణ అయితే చేయాలండి. చాలా మంచిదండి 108. నేనైతే ఎప్పుడు 108 చేస్తుంటేనే టైం లేక నేను 11 ప్రదక్షిణలతో ముగిచ్చేసానండి. దేవునికైతే మనం ఖచ్చితంగా చేసుకున్న నవగ్రహాలు అయితే నేను ఖచ్చితంగా తిరుగుతాను. తర్వాత నల్ల రావికాయ గుడ్డ అనేది తీసుకున్నాను. నేను నల్ల రావికాయ గుడ్డ అయితే దేవునికి పెట్టానండి. మనము వీడియోలో చూపిస్తున్నట్లు అలా పెట్టాలండి. ముందైతే ఆయిల్ పోస్తున్నాను. నువ్వుల నూనె అండి. ఇది నువ్వుల నూనెతో ఇది మీరు ఎడమ చేత్తో చేస్తున్నాను కాదండి. నేను కెమెరా అనేది ముందు కెమెరా అయితే పెట్టాను. ఫ్రంట్ కెమెరా అనే ఉంటుంది కదండి, అది పెట్టేసి నేను కుడి చేతితో చేస్తే మీకు ఎడమ చేతితో కనిపిస్తూ ఉందండి. నాకు తీయడానికి ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే వెళ్ళానండి అక్కడికి. అక్కడ ఎవరన్నా ఉన్నా తీపించుకుందాం అనుకున్నాను, కానీ ఎవ్వరు లేరు. ఏంటంటే పల్లెటూరు కదండి, పొద్దున్నే ఎవరు లేరు. అందరూ పొలాల పనికి వెళ్తారండి. పనులు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. ఇంకా దేవుణ్ణి అయితే చల్లగా కొరుకునండి. ఏదైనా దోషాలు ఉంటే తీసేయమని చెప్పి దేవుణ్ణి అయితే మొక్కుకున్నానండి నేను. శనిదేవుడు మనకు చాలా పవర్ఫుల్ అండి. మన జీవితంలో నవగ్రహాలకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉందండి. నవగ్రహాలు అయితే ప్రతి శనివారం వీలైతే ప్రతి శనివారం తిరగండి. వీలు కాని వాళ్ళు అమావాస్య రోజున కొద్దిగా ఇలా పూజ అయితే చేసుకోండి. తర్వాత నువ్వులు అయితే పోస్తున్నాను అంటే నల్ల నువ్వులు తీసుకున్నాను. నేను నల్ల నువ్వులు పోస్తున్నాను దేవునికి అయితే. ఖచ్చితంగా నేనైతే శనివారాలు ఎక్కడ ఉన్నా నేను ఒకవేళ డ్యూటీకి వెళ్ళిన తర్వాత అక్కడెక్కడైనా శివాలయం కనపచ్చి అక్కడ నవగ్రహాలు ఉన్నాయంటే గిన అక్కడ కూడా చేస్తానండి. ఖచ్చితంగా నేను ఆయిల్తోనే చేస్తాను. నేను నువ్వులు నాకు అందుబాటులో లేకపోయినా ఆయిల్తోనే నేను దేవునికి అయితే అభిషేకం అయితే తైలాభిషేకం అయితే చేసుకుంటానండి. దీపం చూడండి ఎంత బాగా వెలుగుతుందో. అలా చేసుకోవడం వల్ల మంచిదండి, చాలా చాలా మంచి. తర్వాత అయితే నేను ప్రదక్షిణలు అయితే చేశాను. ప్రదక్షిణలు చేసి తర్వాత దేవునికైతే నేను ఇలా మొత్తం ఇలా ఉంది చూడండి.
మొత్తం చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను. నువ్వులతో చేశాను. దీపము ఎలా వెలుగుతుందో చూడండి, చాలా బాగా వెలుగుతుంది కదండి దీపము. 2 ఒత్తులతో కలిపి ఒక దీపాన్ని అయితే వెలిగించానండి నేను. తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. నేను ప్రదక్షిణ చేసిన తర్వాత హారతి ఇస్తానండి. అంతవరకు దీపం కూడా ఆరిపోదండి నేను ప్రదక్షిణ చేసేంత వరకు. ఒక్కొక్క రోజు దీపం పెట్టనండి. నేను 108 చేయాలనుకున్నప్పుడు దీపం అయితే పెట్టను. ఊది కడ్డీలు తైలాభిషేకం చేసి నేను వెళ్ళిపోతానండి. మనమైతే చేసిన తర్వాత వెనక్కి చూడకుండా వెళ్ళి ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలండి. ఇది అండి నేను చేసే అమావాస్య రోజు పూజ. ఖచ్చితంగా అందరూ చేసుకోవాలండి. చేసుకోవాలని కూడా కోరుతున్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాను. నా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ మరొక్కసారి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను నేను.